ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపుని స్వీకరించినటువంటి చంద్రబాబు గారు నిన్న కొన్ని కీలక నిర్ణయాలు అయితే తీసుకున్నారు. కేబినెట్ సమావేశం ఏర్పాటు చేసి ముఖ్యంగా ఇంధన పొదుపు విషయంలో కావచ్చు, గ్యాస్ పొదుపు విషయంలో కావచ్చు, లేదా ఇతర విషయాల్లో కావచ్చు, ముందుగా తమ నుంచే ప్రారంభించి ఆల్రెడీ ఇప్పటికే చంద్రబాబు గారు తన కాన్వాయ్లోని వాహనాల సంఖ్యను 4కు తగ్గించుకున్నారు. నారా లోకేష్ గారు అయితే రెండు వాహనాలకే తగ్గించుకున్నారు. అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో పాటు ఇతర మంత్రులందరూ కూడా తమ కాన్వాయ్లో వాహనాలని 1 లేదా 2కు మాత్రమే తగ్గించుకున్నారు. సో అందరూ కూడా దీన్ని స్ఫూర్తిగా తీసుకుని స్టార్ట్ చేశారు. అయితే ఇది ప్రజల వరకు చేరాలి, ప్రజలకు కూడా మనం కొంత స్ఫూర్తినివ్వాలి. దేశం మనకి ఎంతో ఇచ్చింది. సో సంక్షోభంలో ఉన్న సమయంలో దేశానికి మనం కొంత ఇవ్వాలి. ఈరోజు నరేంద్ర మోదీ గారు ఇచ్చినటువంటి పిలుపు ఏ ఒక్కరి వ్యక్తిగత విషయమో కాదు, దేశం మొత్తానికి సంబంధించినటువంటి విషయం. పశ్చిమాసియాలో నెలకొన్నటువంటి ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో పొదుపు చర్యలు అనేవి అవసరం. కాబట్టి ఏం చేయాలి అనే దాని మీద నిన్న క్యాబినెట్లో అయితే ఆ కీలక భేటీ అయితే జరిగింది. 48 గంటల్లో శాఖల వారీగా ఆయా శాఖల్లో ముఖ్యంగా ఇంధన పొదుపుకు ఏమి చేయగలమో నిర్ణయించాలని చెప్పి అధికారులకైతే ఆదేశాలు కూడా ఇచ్చారు. అయితే ఇదే సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు కూడా కొన్ని సూచనలు చేశారు. ఏంటంటే మనం ఒక్కసారిగానే ప్రణాళికగానే ప్రజల ముందు పెడితే ఒక్కసారిగా ప్యానిక్ అవుతారేమో, భయాందోళనకు గురవుతారేమో, కరోనా లాంటి పరిస్థితులు వస్తున్నాయా అని ఒక అనుమానం ప్రజల్లో కలుగుతుంది. కాబట్టి ఒక్కసారిగా కాకుండా ముందు ప్రజలను మానసికంగా సంసిద్ధం చేయాలి. ఆ తర్వాత కొంచెం కొంచెంగా ప్రణాళికలు అమలు చేస్తే మంచిది అని పవన్ కళ్యాణ్ గారు ఒక సూచన ఇస్తే దాన్ని చంద్రబాబు గారు కూడా అగ్రీ చేశారు. ఫస్ట్ శాఖల వారీగా 48 గంటల్లో ఇంధన పొదుపుకు తీసుకోవాల్సిన చర్యల మీద కార్యాచరణ సిద్ధం చేసిన తర్వాత మళ్ళీ దాన్ని క్యాబినెట్లో పెట్టి చర్చించిన తరువాత తుది నిర్ణయం తీసుకుందామని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే విదేశీ పర్యటనలు కూడా రద్దు చేసుకోవాలని చెప్పి చంద్రబాబు గారు పిలుపునిచ్చారు. ఒకవేళ కుటుంబంతో ఏదైనా పర్యటనల ప్లాన్ ఉంటే దేశంలో ఉన్నటువంటి ప్రాంతాల్లో పర్యటించాలి తప్ప విదేశీ పర్యటనలు రద్దు చేసుకోవాలని చెప్పారు. అలాగే వర్క్ ఫ్రమ్ హోమ్ ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారో వారానికి 2 రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నారు. అంటే ఏ ఉద్యోగులకి ఇవ్వచ్చు, ఏ ఉద్యోగులకి ఇవ్వటం కుదరదు అనే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నారు. దీని మీద కూడా ఒక కార్యాచరణ అయితే సిద్ధం చేయమని చెప్పారు. అలాగే వారంలో ఒక రోజు నో వెహికల్ డే లాగా, అంటే ఆ రోజు కార్లు కానీ బైకులు కానీ వాడకుండా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, మెట్రోనో లేదా ఆర్టీసీ బస్సులు లాంటివి వాడి ప్రయాణించాలి. సో నో వెహికల్ డే అని చెప్పి ఒక రోజు పెట్టాలనే అంశాన్ని కూడా ఆ కేబినెట్ అయితే నిన్న పరిశీలించింది. మొత్తానికి నరేంద్ర మోదీ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు రాష్ట్ర ప్రభుత్వం అయితే అనేక కీలక నిర్ణయాలు అయితే తీసుకోబోతుంది. అంటే ఎటువంటి పరిస్థితులు వచ్చినా ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉండాలని చెప్పారు. అలాగే యుద్ధ పరిస్థితుల కారణంగా యూరియా లాంటి వాటికి కొరత వచ్చే నేపథ్యంలో రాబోయే రోజులకు అవసరమైనటువంటి వనరులన్నింటినీ కూడా ఎప్పటి నుంచే స్టోర్ చేసి పెట్టుకోవాలి. భవిష్యత్తులో ఇవి ఎలాంటి పరిస్థితులకు దారితీస్తాయనేది మనం ఖచ్చితంగా చెప్పలేమని చెప్పి చంద్రబాబు గారు కూడా చెప్పడం జరిగింది. మొత్తంగా నరేంద్ర మోదీ గారి పిలుపు మేరకు రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇంధన పొదుపు చర్యలు చేపట్టింది. అన్నిటికీ మించి ఎలక్ట్రిక్ వాహనాలు, వీలైనన్ని ఎలక్ట్రిక్ వాహనాలు వాడాలి. అలాగే ప్రభుత్వ రంగంలో కూడా ఇటు ఆర్టీసీలో కావచ్చు లేదా ఇతర శాఖల్లో కావచ్చు ఎలక్ట్రిక్ వాహనాల వాడకాన్ని పెంచాలని చెప్పి నిన్న చంద్రబాబు గారు కూడా ఆదేశాలు ఇచ్చారు. గతంలో ఒక ప్రభుత్వ వాహనాల కోసం ఎంత డీజిల్ వాడేవాళ్ళు, ఇప్పుడు ఎంత డీజిల్ వాడుతున్నారు అనేది కూడా లెక్కలు వేయాలి. అంటే పొదుపు ఎంతవరకు చేయగలుగుతున్నారు అనేది లెక్కలు వేయాలని కూడా నిన్న చంద్రబాబు గారు అయితే ఆదేశించడం జరిగింది. ముఖ్యంగా ఆర్టీసీలో కూడా ఇంధన పొదుపు కోసం అవసరమైనటువంటి చర్యలన్నింటినీ కూడా తీసుకోవాలని చెప్పి నిన్న ఆర్టీసీ అధికారులు కూడా ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. దీనికి సంబంధించిన వార్త కూడా ఒకటి వచ్చింది, ఒకసారి చూద్దాం. ఖర్చులు అదుపు, వనరుల పొదుపు, 48 గంటల్లో సమగ్ర కార్యాచరణ ప్రణాళిక, మంత్రుల కాన్వాయ్ కుదింపు, విదేశీ పర్యటనలు వద్దు, వర్చువల్ సమావేశాలకే ప్రాధాన్యం, అంటే జూమ్ కాల్ లాంటి సమావేశాలకే ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగులకు 2 రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్ పై పరిశీలన, కేబినెట్ భేటీలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశం. పశ్చిమాసియాలో సంక్షోభం నేపథ్యంలో రాష్ట్రంలో ఖర్చులు అదుపు చేయాలని, వనరులను పొదుపుగా వాడుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. పొదుపు చర్యల అమలుకు మంత్రులతో ఒక కమిటీని, అధికారులతో కార్యనిర్వాహక కమిటీని ఏర్పాటు చేద్దామన్నారు. ప్రధాని మోదీ పిలుపు మేరకు నా దేశం నా బాధ్యత విధానం అమలు, ఖర్చులు తగ్గించుకోవటం, ఇంధన పొదుపు వంటి అంశాలపై మంత్రులు అధికారులతో గురువారం జరిగినటువంటి సమావేశంలో చంద్రబాబు గారు అయితే సుదీర్ఘంగా చర్చించారు. పరిస్థితి చక్కబడే వరకు కూడా మంత్రులు అధికారిక వ్యక్తిగత విదేశీ పర్యటనలకు స్వస్తి చెప్పాలని, వీలైనంత వరకు వర్చువల్ సమావేశాలకు హాజరవ్వాలని ఆయన స్పష్టం చేశారు. కుటుంబ సభ్యులతో పర్యటనకు వెళ్ళాలి అనుకున్న వారు దేశంలో ఉన్నటువంటి ప్రాంతాలనే సందర్శించాలని కూడా నిన్న చంద్రబాబు గారు చెప్పారు. అయితే ఇదే సమయంలో పవన్ కళ్యాణ్ గారు కూడా కొన్ని సూచనలు అయితే చేశారు.
చేశారు. సో ఒకేసారి కార్యాచరణతో ప్రజలు ఆందోళన చెందుతారేమో, అంటే ఉన్నట్టుండి ఒక్కసారిగా ఇది పొదుపు చేయాలి, ఇది ఇలా చేయాలి, ఇది ఇలా చేయాలని చెప్పి ప్రజల్లో గన ప్రభుత్వం నామ్స్ విడుదల చేస్తే అది ప్రజల్ని కొద్దిగా ప్యానిక్ చేసే అవకాశం ఉందనేది నిన్న పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటి మాట. పొదుపు చర్యలపై కార్యాచరణ సిద్ధం చేసి అమలు చేయాలని సీఎం చెబుతుండగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జోక్యం చేసుకుని ఒకేసారి కార్యాచరణ ప్రకటిస్తే ప్రజలు భయాందోళనకు గురయ్యే అవకాశం ఉందన్నారు. దీనిపై స్వల్పకాలిక ప్రణాళికలు ఉండాలని, ప్రజల్ని మానసికంగా సిద్ధం చేసిన తరువాతే ప్రకటిస్తే బాగుంటుందనే ఒక సూచన అయితే చంద్రబాబు గారు చెప్పారు. దీన్ని చంద్రబాబు గారు కూడా అగ్రీ చేశారు. దీనికి సంబంధించిన వార్త ఇంకోటి ఉందో ఒకసారి చూద్దాం. సో అన్ని శాఖల పరిధిలో ఏమి చేయగలమో 48 గంటల్లో ఒక ప్రణాళిక సిద్ధం చేయాలని, దానిపైన మంత్రుల కమిటీతో చర్చించిన తర్వాత తుది విధానం ప్రకటిద్దామని చెప్పారు. మొదట ప్రభుత్వ శాఖల్లో దోబరా ఖర్చును ఎలా తగ్గించాలనే దానిపై దృష్టి పెట్టాలని, పంచాయతీరాజ్ శాఖలో తాము దోబరా ఖర్చును తగ్గిస్తామని పవన్ కళ్యాణ్ ఇప్పటికే చంద్రబాబు గారికి అయితే హామీ ఇచ్చినట్టుగా చెప్పారు. అంటే తన శాఖలో అయితే ఖర్చును తగ్గిస్తామని చెప్పారు. ఇక ఇంధన పొదుపు అంటే కేవలం కాన్వాయులు కుదించుకుంటేనే ఇంధన పొదుపు కాదు అని కూడా నిన్న చంద్రబాబు గారు అయితే చెప్పారు. దేశం మనకు ఎంతో ఇచ్చింది, సంక్షోభ సమయంలో దేశాన్ని మనం కాపాడుకోవాలి. ఆర్థిక పరిస్థితి గాడిలో పెట్టేందుకు ప్రధాని చేస్తున్న ప్రయత్నానికి ప్రతి ఒక్కరూ సహకరించాలి. ఖర్చులు తగ్గించుకోవాలి, పొదుపుపై భారీ స్థాయిలో ప్రచారం చేయాలి. నాతో పాటు పవన్ కళ్యాణ్ ఇతర మంత్రుల కాన్వాయిల వాహనాలు తగ్గించుకున్నారు. ఇది ఒక్కటే సరిపోదు, ఇంధన పొదుపు చేసేందుకు, ఖర్చులు తగ్గించుకునేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలి అని సీఎం స్పష్టం చేశారు. పీఎం సూర్యఘర్ అలాగే పీఎం కుసుమ పథకాల కింద ఇళ్లకు, వ్యవసాయ పంపు సెట్లకు సౌర విద్యుత్ ఉత్పత్తి యూనిట్లు ఏర్పాటుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని నేను మొదటి నుంచి చెబుతున్నా. మంత్రులు దీన్ని సీరియస్గా తీసుకోలేదని, ఇలాంటి సంక్షోభ సమయంలో సౌర విద్యుత్ ఎంతో ఉపయోగపడుతుందనే అంశాన్ని చెప్పారు. పశ్చిమాసియాలో యుద్ధం చాలా దగ్గరగా మనపై ప్రభావం చూపుతుంది. ఎగుమతులు లేక అరటి రైతులు ఇబ్బంది పడ్డారు, వంట గ్యాస్కి ఇబ్బందులు వచ్చాయి. మంత్రులు, అధికారులు విపత్తు నిర్వహణను ఇప్పటి నుంచే నేర్చుకోవాలి, దీన్ని ఒక సవాల్గా తీసుకుని అధిగమించాలని చెప్పి వారికి ఒక సూచనలు, సలహాలు కూడా చేశారు. అలాగే ఏమేమి చేయాలనే అలాగే ఏసీల వాడకాన్ని కూడా, అంటే ఏదైతే ఇప్పుడు సచివాలయం అంటేనే మొత్తం ఏసీలతో నడుస్తుంది సీఎం ఆఫీస్ అంతా కూడా, అలాగే వివిధ శాఖల కార్యాలయాలన్నీ కూడా ఏసీలతో నిండిపోయి ఉంటాయి, సెంట్రల్ ఏసీలతో. సో దాని మీద కూడా కొంత పొదుపునైతే ప్రకటించారు. సో ఏసీలని 24, 26 మధ్య ఉంచాలని చెప్పి నిన్న ఆదేశాలు కూడా చేశారు. ప్రభుత్వ కార్యాలయాలు, ఇళ్లలో ఏసీలను 24 నుంచి 26 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉంచాలి. బంగారం కొనుగోలు తగ్గించాలి, విద్యుత్ వాహనాలకు మారాలి. అధికారులు, మంత్రులు అందరూ కూడా దాన్నే ఫాలో అవ్వాలని చెప్పారు. మంత్రుల జిల్లాల పర్యటనలో కూడా పొదుపు పాటించాలి. మంత్రులు అధికారిక వాహనాల సంఖ్యను, వినియోగాన్ని తగ్గించాలి. ఆర్టీసీలో ఖర్చులు తగ్గించే వ్యూహాన్ని రూపొందించి ఎలక్ట్రిక్ బస్సులను ఏర్పాటు చేయాలన్నారు. సో యుద్ధం ప్రభావంతో ఎరువుల కొరత వచ్చి రైతులు ఇబ్బంది పడకుండా ఇప్పటి నుంచే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి వ్యవసాయ శాఖకు కూడా సూచనలు అయితే చేశారు. ఇక ప్రభుత్వ కార్యక్రమాలు అంటే ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించే ఏ ప్రభుత్వ కార్యక్రమానికి కూడా జన సమీకరణకు వాహనాలు ఏర్పాటు చేయొద్దని నిన్న చంద్రబాబు గారు అయితే సూచించారు. సో భవిష్యత్తులో ఇబ్బందులు రావద్దనే ఉద్దేశంతోనే ఇప్పుడు ఈ విధానాన్ని పాటిస్తున్నామని చెప్పి మంత్రి కొలుసు పార్థసారథి కూడా చెప్పారు. సో ఆన్లైన్ తరగతుల నిర్వహణ కోసం పరిశీలన జరుగుతుంది. అలాగే యూనివర్సిటీలు, పెద్ద పెద్ద విద్యా సంస్థలు వారానికి 2 రోజులు నో బైక్ డే పాటించాలని దాని మీద చర్చలు అయితే జరుపుతున్నారు. ఇక దగ్గర ప్రాంతాలకు వెళ్ళాలనుకునే వారు అయితే సైకిల్ లేదా నడిచి వెళ్ళే అవకాశాన్ని పరిశీలించాలి. వీలైనంత వరకు 2-3 అధికారులు లేదా 2-3 మంత్రులు ఒకే కార్యక్రమానికి వెళ్ళే అవకాశం ఉంటే అంతా కలిసి ఒక కారులోనే ప్రయాణించాలని కూడా చెప్పారు. ప్రతి వారం ప్రభుత్వ శాఖల్లో ఎంత డీజిల్ వాడుతున్నారనేది కూడా దీని మీద సమీక్షించాలి అని చెప్పారు. అలాగే వీలైనన్ని ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేయడంతో పాటు ఈ ఛార్జింగ్ పాయింట్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం అయితే ఒక నిర్ణయానికి వచ్చింది. ప్రస్తుతానికి మనకి డీజిల్, పెట్రోల్ కొరత మాత్రమే ఎక్కువగా ఉంది. ఎందుకంటే విద్యుత్ అనేది ప్రధానంగా మన దగ్గరే ఎక్కువగా ఉత్పత్తి చేసుకోగలుగుతున్నాం కాబట్టి ఇబ్బంది లేదు. కానీ భవిష్యత్తులో విద్యుత్ వల్ల కూడా విద్యుత్ ప్రభావం కూడా పడవచ్చు అనే ఉద్దేశంతోనే ఈ ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచాలని చెప్పి నిన్న నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. మొత్తంగా నా దేశం నా బాధ్యత అనే విధానాన్ని అమలు చేయాలని నిన్న చంద్రబాబు గారు అయితే పిలుపునిచ్చారు. రాబోయే 1-2 రోజుల్లో దీని మీద పూర్తి కార్యాచరణ అంటే స్వల్పకాలిక ప్రణాళికలు, దీర్ఘకాలిక ప్రణాళికలు 2 కూడా రాబోతున్నాయి. ముఖ్యంగా ఈ ప్రభుత్వ శాఖల్లో పనిచేసే ఉద్యోగులకు 2 రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్ కావచ్చు, లేదా 1 రోజు నో వెహికల్ డే కావచ్చు, ఇలాంటి కొన్ని కీలక సూచనలు అయితే తీసుకోబోతున్నారు. ఏది ఏమైనా మొత్తంగా దేశం సంక్షోభం సమయంలో మనందరం అండగా ఉండాలి అనే ప్రధాని మోదీ పిలుపు మేరకు రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ చర్యలు తీసుకోబోతుంది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే ఈ చర్యలకు మనందరం కూడా సహకరించాల్సిన అవసరం అయితే ఉంది.